నమస్కారములందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ స్వీట్ భాష. ఇచ్చున్నారులా మనలందరూ మంచిగా ఉన్నారా? మేమైతే చాలా బాగున్నాములా. మీరు చేసే సపోర్ట్ వల్ల అయితే ఇంకా చాలా హ్యాపీగా ఉన్నాము. ఇలానే సపోర్ట్ చేస్తుంటే మీకోసం మంచి మంచి వీడియోస్ తీసుకొస్తాము. ఇంకా పెళ్ళైనాక ప్రేమలో పడితే ఆ సిరీస్ చాలా బాగా నడుస్తుంది. రోజు 2 వీడియోస్ పెట్టండి అని మనల్ని చెప్పిన మాటకి మేము విని టైం కేటాయించుకొని తీసుకొని 2 వీడియోస్ పెడుతున్నాం కాబట్టి ప్లీజ్ సపోర్ట్ చేయండి. అట్లనే వీడియోస్ ఖచ్చితంగా లైక్ చేయండి. అట్లనే హైప్ ఇవ్వండి. హైప్ ప్రెస్ చేసినాక పాయింట్స్ వస్తాయి కదా, చాలా యూజ్ అవుతాయండి మాకు. అంటే వీడియో ఇంకా 10 మంది యూట్యూబ్ అనేది రికమెండ్ చేస్తుంది. అప్పుడు ఛానల్ ఈజీగా గ్రో అవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, వీడియో కింద కామెంట్ చేయండి. సరే సరే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. ఎంతక లేచిందో లేవలేదో 12-1 గంటల దాకా వినాయకుని కాడ ఆడిరంట ఆట. మరి లేచిందో ఇంకా పండుకొనే ఉందో. ఓ పెంటక్క లేచినవా? లేచిన చెల్లె ఇప్పుడే లేచిన, ఒక అర్ధ గంట 20 నిమిషాలు అవుతుంది లేచి. ఓ అమ్మ ఆట ఆడి ఆడి పానం శాతనైతే లేదేమ్మా, మచ్చం శాతనైతే లేదు. గద్దలు ఒకటే దుంకుర్రి 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 అన్నారు. దుంకి దుంకి సడిగే లేస్తలేదు. నాకు అగ చూడు కాళ్ళన్నీ నొప్పులు పెట్టి ఒక నొప్పుల గోలైనా తెచ్చుకొని వేసుకుందామంటే మీ బావా ఎప్పుడు తీసుకురా పాయింటే మచ్చం పోతలేడు. ఏం చేస్తున్నావే, తిన్నావా? అవునంట అక్క, మస్తు ఆట ఆడిరంటే. ఇక మా మరిది పిల్లలు చెప్తుర్రు నువ్వు రాలేదు పెద్దమ్మ, మంచిగా ఆట ఆడిరు. ఆ లక్ష్మమ్మ రాది పెంటమ్మ ఇద్దరు మస్తు ఆడిరు అని చెప్తుర్రు. ఇక పోయామ నన్ను విలువకపోయే పెంటక్క అని నేను పరిశాన్ అయినా. మరి పోత పోత పిలిస్తే ఏమైంది అక్క, ఒక్క ఫోన్ కొడితే నేను వస్తుట్టి కదా, పిలువకుండా చేయకుండా పోయినావు. ఎప్పుడేమో అవసరాలకేమో పిలుస్తావు, కిసంటి దానికేమో నేను అంటేనే కేర్ ఉండదమ్మా నీకు. అయ్యో గట్ల కాదేమ్మా, నువ్వు గట్ల ఫీల్ అవుతున్నావు. ఏది శాతం అయితే లేదు అని అంటివి కదా, నిన్న పానం ఇక్కడ అవుతుంది అక్క, శాతం అయితే లేదు పోయి పండుకుంటా అని అంటివి. అటు కాకుండా నీ మొగడు సూటి పోటు మాటలు తిడుతుంది. చెల్లి ఎందుకు వచ్చిన బాధ, నా పిల్లాన్ని నీ దగ్గర ఉంచుకొని గంటలు గంటలు ముచ్చట పెట్టించుకుంటావు. ఏమేమి నేర్పుతున్నావు నా పిల్లానికి అని గట్లా బదలాం చెప్తుండు. ఏ పోనీ తీవు దాన్ని బతలాడు. అదేమో శాతం అయితే లేదు అన్నది. దాని మొగడేమో ఎందుకు నా పిల్లని జోలికి ఎందుకు వస్తావు నువ్వు అని అన్ని మొగడాని. అందుకే నాకు నచ్చలేదు చెల్లి. ఇక నువ్వు ఇట్లా ఫీల్ అవుతావని అనుకోలేదు. ఏమనుకోకే జరా, రేపు పోతే ఇవాళ పోతే పిలుస్తుంది మరి ఇలా పొద్దు కంగా. ఓ అమ్మ, ఆయన మాటలు పట్టించుకొని ఉంటే బాగానే అక్క. ఏడ పంచాలు పెడతారు గిట్లనే కొండాలు పెడుతుంటాడంటే. నేనేమో ఊరందరితో మంచిగా ఉంటా, అందరు నా ఊళ్ళే అని నేనుంటే ఆ సిగ్గు తప్పినోడేమో అందరిని నిలబాపుతందుకే చూస్తాడు. ఓ అమ్మ, మొన్న ఎవరితో నాకు ఆ ముసలోడు ఉన్నాడు, ముసలోడు నేను తిట్టినా కదా, అమ్మ మంచోని తాత నువ్వు మంచోని దా దా అని ఇంట్లోకి పిలిపించుకొని ఒక పెగ్గు మందు పోసి పంపిస్తున్నట్టు. నేను వద్దానులేమో కావాలంటాడు, కావాలన్నా వద్దంటాడు. ఇంకా సొంటోడు అమ్మ నా మొగడు. సరే తీయాల పోతే ఇలా పోతున్నాం అనుకో, పోత పోత పిలుచుకుంటావో మరి. ఇక నేను నాకు శాతం అయితే వస్తా అక్క. తిన్నవానే ఏం కూర గిత్త కూరనన్నీ ఎక్కరాలేదు తింటుటి కదనే. ఇక లేటుగా లేచి కూర ఉండే శాతం అయితే లేదు, ఏం శాతం అయితే లేదు. నేను గిట్ల ఏం కూర చేయలేదు అక్క. 2 గుడ్లు ఉండే మొన్న మీ మధ్య తెచ్చింది, అంటే 2 గుడ్లు మెలిగితే ఇంత ఉల్లిగడ్డ వేసి ఫ్రై లెక్క చేసినాయి, అదే తిన్నాము సబ్బదాటున్నాము. అవును అక్క, చెప్పుడు మర్చిపోయినా, రమేష్ లేడు. రమేష్ అంటే అన్నదానం పెట్టిస్తుందంట అక్క ఆడ గుడి కాడ. వినాయకుని కాడ పొద్దు కంగ వంట చేసుడే బంద్ చేయాలి ఇక. అయ్యో గట్ల నా చెల్లె అయితే ఈ పూట ఇక మధ్యాహ్నం 2 పూటలు ఎట్లా అట్లా గడుపుకోవాలి. ఈ పొద్దు కంగ ఆడపోయి తినేదేనాయే. ఎట్లయితే ఏమైతుంది, ఇలా కూర వండనే వండను. ఎగిత కూర వేసుకొస్తావే మాకు, నువ్వు గుడ్లు వేసుకున్నాను నువ్వు వంటివి కాల్సుదే నీ దేవుని దగ్గరికి ఎట్లొస్తావే నువ్వు గమ్మతున్నావు. అయ్యో ఇప్పుడు తింటే ఏమైతుంది అక్క, పొద్దు కంగ తానం చేసి వస్తా. అవు గాని కాదే, రమేష్ ని పెట్టిస్తుండా, ఎవరన్నా 2-3 కలిసి పెట్టిస్తుర్రా? ఆ పోరగాడు ఒకడేనంట అక్క. ఇక జీతం తెస్తుండు, మంచి 30-40 వేలు తెస్తుండంట. ఇక ఎవరికి పెడతాడు, పెళ్లి కాకపాయే, పిల్లలు లేకపాయే, ఎవరు లేకపాయే. ఇక తల్లి అంటే తల్లి ఖర్చు, ఇంట్లో ఖర్చులు తల్లి ఎలా తీస్తుంది. ఆమె కష్టానికి పోతూనే ఉంటది, ఎక్కడ పైసలు ఖర్చు అయితే అని గిట్ట చేస్తున్నట్టుండ అక్క. ఈ పోరగాని గుణం నాకైతే ఏం మంచిగా అనిపిస్తలే చెల్లి. నువ్వేం అనుకున్నా సరే, సరే 10 రూపాయలు ఖర్చు పెట్టి 20 రూపాయలు ఖర్చు పెట్టి ఎవరి కోసం ఖర్చు పెడతావు? నీ కడుపుకు, నీ తల్లి కడుపుకు, నీ పెళ్ళాకు, నీ పిల్లల ఖర్చు పెట్టు. మంది ఎవరికో ఎందుకు పెట్టవు? మంది యువతను ఉంచుకొని దానికి ఎందుకు ఖర్చు పెడతావు? అందుకే డిసెంట్ శాఖలు చేస్తున్నా. నా కూరని చూస్తే కోపం వస్తుంది, కానీ ఇంటి ముందరికి వస్తే మాట్లాడాలి తప్పదు. ఇక కూడా నేను వేసుకొని మనము నలుగురితో మంచిగా ఉండాలని మనం ఉంటాము. ఇంకా అసలు చేపలు చేస్తుంటే పిల్లగాడు ఏం చేయాలి చెల్లె? కూరడైతే ఎంత కొస్త అంతనే చేస్తుంది తల్లి. ఇక సరితకైతే ఇంత సిగ్గు లేదు. దానికి దొరికింది ఛాన్స్ అని మంచిగా గుంజుతుంది నీ దగ్గరికి పైసలు. అవునక్క, మొన్న వినాయకుని కాడైతే పోయామందరు అంటారు అది ఆట ఆడతానికి వస్తుంది, మన అందసందం ఉందా ఆట, ఆట రాంది ఎందుకు రావాలి ఆట కాడికి. ఎవరినో చూసుకుంటేనే కూర్చుంటది, ఫోన్లు మాట్లాడుతుంది. ఫోన్లు మాట్లాడేటాము ఇంట్లో కూర్చొని మాట్లాడుకోవాలి. గీడ
బహిరంగ బయట పెట్టేందుకు అందరిలో కూర్చొని మాట్లాడతారు పోని. ఒకరిని చూసి ఒకరు తయారు కారా అని అమ్మలక్కలు అందరు అనుకుంటారు అక్క. మరి ఎందుకు చెప్పు అట్లా బదలాం చేసుడు? అందరికి ఎరక చేస్తుంది, ఆమెనే ఎరక చేస్తుంది. ఎవరు చెప్తలేదు చేస్తలేరు కానీ ఆమంతలో ఆమెనే నిరూపించుకుంటుంది నేను ఆ ఉంచుకున్నా అన్నట్టు. ఓ అమ్మకి ఆ రోజు ఏముంది కానీ నిన్న చూసేదండి చెల్లె పూజ చేయించింది కదా టీప్ తయారైంది. పూలు జడ నిన్న పూలు పెట్టుకుంది. ఓ అమ్మ ఇక మా అమ్మటి ఒకటి కలిగింది రర్రి రర్రి అని. అలా అంటారు కదా లచ్చమ్మ అత్తమ్మ అంటుంది మామను. నా లచ్చమ్మ అత్తమ్మ నన్ను ఒకటి పని పాను తిన్నాయి రర్రి రర్రి రర్రి. నేను రామ్ తల్లి మీ అత్త మంచిది కాదు గులుక్కొంటిది, మేము వస్తే గురువుతా తల్లి మీ అత్త అని అంటే అయ్యో రర్రి రర్రి అని ఒకటే ఫోన్ చేస్తే పోయినాం చెల్లి. అప్పటికప్పుడు పోతే వాళ్ళత్త దీని పాడుగాను మా ముఖం చూడగానే మా పోయినారు ప్రసాదం కింద పెట్టి పోయాము గిట్ల పోయినేమే ఇది అని అంటే పోనీ అక్క దాని కూడా అసలు మీకు తెలుసు కదా మీరు ఉండు అదిపోతే వీకెండ్ కానీ కాదు ఖచ్చితమని ఉంచింది చెల్లె ఉంచితే ఇక సేపు ఆట ఆడి ఉంగవాడి నడుములు గుంజినవి వచ్చి మా పడుకున్నాం చెల్లె. ఓ అమ్మ ఆడ నిలబడి ఎట్లా ఫోన్ మొగడు ఆమె దించిపోయిండు మళ్ళీ వస్తే పోవే అంటే ఫోన్లే మాట్లాడుతుంది. ఆ కూర రమేష్ అని అయితే నేను రాలేదు, నేను చూడలేదు గుడికాడు దాకా అయితే రాలేదు. వాళ్ళ అమ్మనే వచ్చింది. ఇక నేను వాళ్ళ అమ్మ కలిసి పోయినాం కదా. ఓ అమ్మ మస్తు రేగుతుంది చెల్లె సరిత నిజంగా చెప్తున్నా. ఉన్నారా ఆరో ఓ పెంటమ్మ దోస్తులు ఇద్దరు ఒక దగ్గర ఊరుగా ఒకటేసారి పని తీరిపోతుంది పాటు. ఏమైంది లక్ష్మక్క గట్లా అంటున్నావు ఒకటేసారి పని తీరుతుంది ఏమైనా దావా చేస్తున్నావు ఆరో చెప్తానికి వచ్చినట్టుంది రేమో మన లక్ష్మక్క. ఏం దావతుంది చెల్లె ఇక పొద్దుకంగా వినాయకుని కాడ పూజ పెట్టిస్తాడంట. ఇక అన్నదానం పెట్టిస్తుందంట చెల్లె. ఇక పొద్దుకంగా ఇంట్లో బువ్వలు ఏం వడుకోకరి జర అన్నదానం కడికిరారు చెల్లె. గదే చెప్పిపోదామని వచ్చిననే. గట్లనా అక్క సరే సరే వస్తాం తీ. నీ కొడుకు ఒక్కడే పెట్టుకుంటున్నా లేకపోతే ఎవరన్నా ఇక వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు కదా దోస్తులు అందరు కలిసి పెట్టుకుంటారా? ఒక్కడే పెట్టుకుంటుండ్రు చెల్లె. ఇంకా 10 మంది కూడతారు చెప్తే ఇంటలేడు. పైసలు ఎక్కడ పడితే అక్కడనే ఖర్చు పెట్టుండి ఏం చేయాలి ఇంట్లోకి మరి రూపాయి కాబట్టి అమ్మ ఇస్తలేడు. సామాన్ కానించి నేనే ఆడనో ఈడనో కూలికి పోయి కష్టపడి ఆ పొలం కాడ అంతా ఇంత అవ్వ ఇవ్వ వండించుకొని నేను పూట కడుతుంటే పోరాడు ఇంట్లోకి 1 రూపాయి చిట్టు అని వేసుకోరా నాయన నాకు 1 రూపాయి ఇవ్వకున్నా సరే చిట్టు కట్టురా రేపు పెళ్లి అయినాక ఇక అవసరం వస్తుంది పెళ్లి కన్నా అవసరం వస్తుంది అంటే నా మాట విన్నాడు. పెళ్లి చేసుకోరా అంటే పెళ్లి చేసుకోడు. ఏం చేయాలి చెల్లి నా పానము తమాం దగ్గర పడుతుంది రోజు రోజు శాతనైతే లేదురా అంటే నా మాట విన్నాడు. ఏం చేయాలి చెల్లి ఇక నాకు ఉన్న రోజులు ఇదే బాధ తప్పుతాదిగా. అవునక్క రమేష్ పెళ్లి చేస్తే నీ పానం నిమ్మలం అవుతుండే. ఆయన కంటే ముందోళ్ళు ఆయన తోటలు అందరు పెళ్లిళ్ళు అయ్యి 2 3 పిల్లలు అన్నారు. నిజంగా సిగ్గు కాకుండా అట్లనే ఉంటుండే అమ్మ నీ కొడుకు. ఇక నేను ఏడ కలిసిన అంట ఎంబటి అంట ముఖం మీద అంటే ఏం పిల్లగా ఎన్నడూ చేసుకుంటావు అంటే చేసుకుంటే ఏం తప్పిపోయింది నాకంటే. అవును ఏం తప్పిపోయింది 16 ఏళ్ళ పిల్లగాని అయితే నువ్వు అని అంటే నవ్వుకుంటా పోతా ఉంటాడు అక్క. ఏమో చెల్లి చెప్పిందండి ఏం చేస్తాను చెప్పు. ఇక దేవుడన్న కరుణిస్తలేడు కదా. ఆకితోటి పూజలు పునస్కారాలు చేస్తున్నాను నా దేవుడన్న చూస్తలేడు కదా. నా మాట వినకుంటావు ఏమో ఎవరికో పెడుతుండు చెల్లిగా చెప్పుకుంటే నా ఇజ్జత్ నేను తీసుకున్నట్టు అవుతుంది. నా కొడుకు గురించి నేనే బదలాం లేపుకున్నట్టు అవుతుంది కానీ యువతో లంచది అది బయట పడతలేదు కానీ మస్తు ఆగం చేస్తుంది చెల్లి నా కొడుకును. నిజంగా చెప్తున్నా నా మనసులో మస్తు బాధ ఉంది. ఎవరైనా చెప్పుకుంటానికి నాకు దిక్కు లేకపోయినా అక్క చెల్లె లేకపోయినా అన్నదమ్ములు లేకపోయి ఎవ్వరు లేకపోయి ఎవరికి చెప్పుకోవాలి చెప్పు. ఆగిట్లా ఊరలో చెప్తేనేమో అగో కొడుకు గురించి తానే చెప్పి తానే తీసుకుంటున్నానికి అట్లా బదలాం చేస్తారు. పోనీ తీ అక్క ఇక ఆయనకే తెలిసి వస్తుంది 2 రోజులు అయితే ఎవ్వతిని ఉంచుకున్న ఆగం పట్టించి పోయేదే కానీ మన సంసారాన్ని దిద్ది మంచిగా చేస్తుందా అక్క. సొంతం పెళ్ళం ఉన్నది ఎట్లుంటది యువతను ఉంచుకున్న దాన్ని చూస్తే ఎట్లుంటది ఆయనకే తెలిసి వస్తుంది అక్క. ఆయనంతలో ఆయనని మారాలి ఆయనంతలో ఆయన పెళ్లి చేసుకుంటామా సంబంధం చూసని చెప్పేదాకా ఇక బాధపడాలక్క తప్పదు. గదే చెల్లి గతనే ఎదురు చూస్తున్నా దేవుడికి పూజలతో నన్న మంచిగా చేస్తాడేమో మా సంసారాన్ని అదే ఆలోచిస్తున్న చెల్లి. సరే అమ్మ వాళ్ళకి ఇలా మనోళ్ళకి దగ్గర తిరగరోళ్ళకి మా పాలల్లో కులమోళ్ళకి అందరికి చెప్పొస్తా. జర్రీ అమ్మ మీ ఇంట్లో బువ్వ గిట్ల వండుకోకరి పొద్దుకంగా సరేనా. మా మరిదికి ఇట్లా అందరికి చెప్పారు అందరు రర్రి. సరే అక్క వస్తాంపా. పాపం ఎమ్మ ఎంత బాధపడుతుంది చూడు లక్ష్మక్క. పోరడానికి ఇంతనన్నా చింతుందా పెళ్లికి వచ్చింది. ఇక రేపు మాప ముసలోడు అవుతాడు అప్పుడు పెళ్లి చేసుకుంటానికి పిల్లలు ఎవరిస్తారు పిల్లలు ఏడైతారు ఎమ్మ కంటందుకు సిగ్గు శరం ఉండాలి పిల్లగానికి. ఆ యువతికో పెడుతుండు కూడా అని తింటుంది అది. ఆ డ్యూటీకి పోయిన సంది అది ఏం రెచ్చిపోతుంది. అక్కడ మొగని నాడిస్తుంది ఆమెనేమో ఇక్కడ ఈడేమో తల్లి నాడిస్తుంది మంచిగా ఉండుకో. ఓ సరిత మీ ఇంటికనే వస్తున్నా ఏమన్నా కలిస్తే బాగుండు పనికి పోయిందా ఇంటికానే ఉందా అని వస్తున్నా. నువ్వు నాకు ఎదురయ్యే వస్తున్నావు. అవునా అత్తమ్మ నా కోసం ఇంత దూరం వచ్చినావు ఎందుకు ఏం అవసరం ఉంది అత్తమ్మ ఏమైనా పని ఉందా? గదే బిడ్డ ఇక నా కొడుకు పూజ పెట్టిస్తుండు. ఇక నిన్న మీ పూజ కాడికి వస్తాం కదా ఇలా మా పూజ కాడికి మీరు రని చెప్పుదామని వచ్చిన గానీ ఇక మీ ఇంటికి వస్తే మీ అత్త ఓ ఏమో ముఖం అంతా మాసుకుంటుందని
ఎదురైతే బాగుందని అనుకుంటున్నా మనసులా ఎదురైన బిడ్డ జర రర్రి అన్నదానం ఇట్లా పెట్టిస్తున్నామమ్మా గుడి దాకరా. ఓయమ్మో నీ కొడుకు అన్నదానం పెట్టిస్తుందా? ఇక బాగానే ఉంది, ఇక డ్యూటీ చేస్తుండు కదా సార్ అయ్యిండు, ఇంకేంది నీకు ఏ కదవలేదు పో. సరే అత్తమ్మ వస్తుంది, జోరుంది ఇక మీరు. ఏం జోరుందో ఏమో పో బిడ్డ, నా బాధ నాకేరక. ఇక మంది సంసారాలు మంచిగా అయితే త్యాగం చేస్తానికి బద్మాషి ఉంటాయి కదా, ఇక గసంటిది ఏడుందో ఏం కథనో దాన్ని సంగతి అయితే బయట పడాలి, అప్పుడు దాన్ని తిమ్మిరి తీద్దాం అనుకుంటున్నా గానీ ఎవరితో అది బయట పడతలేదు. సరే తీ బిడ్డ, పొద్దు కంగరారి ఆడికి. సరే అత్తమ్మ వస్తపా. ఇంటికాడు అందరూ పని గిట్ల పోయిర్రో, ఇక ఉన్నోళ్ళకి చెప్పొస్తా అట్లా తిరిగి వచ్చి. ఓ పెంటక్క, మా అమ్మ వచ్చిందా ఐటెం కల్లా? వచ్చింది రమేష, ఇక ఇప్పుడే చెప్పిపోయింది అన్నదానం పెట్టిస్తున్నామంట కదా, జోరుంది పో. డబ్బున పెళ్లి కావాలి మా మన్నరాలు రావాలని ఇక పూజలు చేస్తున్నట్టుండు పెంటక్క, అందుకే అన్నదానాలు పెట్టిస్తుండు, పూజలు చేపిస్తుండు, జోరుంది పో నిజంగా రమేష్. అది ఏం జోరో ఏమో పొర్రి, ఇక నాకు వెళ్తుంది పిప్పి గాని. అదే పిల్లగా మరి వెళ్తది, ఒక్క నుండి వెళ్ళకుంటే ఏం చేస్తుంది? నీ పెళ్ళముంటే అదే ఏదో పని చేయదా? ప్రసాదాలు పూజ కావాల్సిన సామాన్లన్నీ సుధరాంచి పెడతది. మీ అమ్మకి ఏదో శాతం అవుతుంది పిల్లగా, ఊరందరికి ఎప్పుడు ఆ పని పంపించడమంట, తిరిగి ఆ కాలాన్ని గుంజేయ శాతం అయితే అదిగా బక్క పానాన్ని ముసలామను అందరికి ఎప్పుడు ఆ పని, చిన్నపిల్లలకి అన్ని పనులు చెప్తాం మీ అమ్మకు. మరి పెళ్లి చేసుకొని ఒక పిల్లని తెచ్చుకుంటే కాదా ఆ పోరే అన్ని పనులు చేస్తుంది కదా, సిగ్గు కాదా? ముసలేడికి వస్తున్నావు ఇంకా పెళ్లి చేసుకుంటలేవు, ఎవరన్నా చూస్తే నీకు ఏం అనిపిస్తలేదా? నీకంటే చిన్న పోరలు పెళ్లి చేసుకుని పిల్లలుగా అన్నారు, ఇక పెద్ద మంది దావత ఇట్లా దగ్గర వాడు వచ్చినాయి, నీకేం అనిపిస్తలేదా? పోరగా ఇంకెప్పుడు చేసుకుంటావు సిగ్గు కాకుండా? చేసుకుంటా తీ, ఒక 2 సంవత్సరాలు అయినాక చేసుకుంటా అవ్వా. 2 సంవత్సరాలు అయినాక చేసుకుంటావు, ఇక ముసలు అయితే మీ అమ్మ ఉంటుందో గుడ్డి వీక్తుందో అప్పటి వరకు. మీ అమ్మకు శాత కాకుండా కన్న కష్టాన్ని పోయి వస్తుంది, ఇంట్లో సంసారం అంతా ఎల్లదీస్తుంది. నీకు ఆఖరి పీకర్ ఏమైనా ఉందా పిల్లగా? మరి ఎన్ని పైసలు సంపాదిస్తున్నావు నీ పెళ్ళాని కోసం, నీ పిల్లల కోసము ముందు సంపాదించి పక్కకు పెట్టుకుంటాంటే మెల్లగా పెళ్లి చేసుకుంటావు కాదు? ఎందుకు అబద్ధం చెప్పాలవ్వా? ఇక పైసలు జమ చేసుడు లేనే లేదు, చిట్టి లేదు, ఏం లేదు. 1 రూపాయి ఇంకా కేదామంటే ఎక్కడ ఖర్చు అవుతున్నాయి ఏమో, పైసలు అన్ని ఖర్చు అవుతున్నాయి. నాకు వచ్చేది 27,000 జీతం వస్తుంది నా చేతికి అన్ని కటింగ్ పోగా. ఆ పైసలు నెల నాడు చూస్తే ఆఖరికి మిల్గనే ఎక్కడ పోతున్నాయో అవ్వా, పైసలు కనిపిస్తలేవు. మరి గట్లనే ఉంటది పిల్లగా, పెళ్ళం ఉంటదేమో ఇక ఖర్చులు గాని లెక్కలు గాని అన్ని పెళ్ళానికి అప్పచెప్తాము. పెళ్ళము ఈ ఆడపొరలు ఏం చేస్తారు, ఖర్చులు ఇట్లా చూసి ఖర్చు పెడతారు. ఇప్పుడు మీరు మగవాళ్ళు ఎట్లుంటది, ఎట్లా పడతారనే ఇసిరేస్తారు పైసలను. ఈ ఆడోళ్ళు అంటే కొద్ది పనులు చేస్తారు కాబట్టి పైసలు ఇన్ని ఎంకకు పడతాయి, ఇవి జమ చేసుకోవచ్చు, ఇన్ని ఖర్చు పెట్టుకోవచ్చు. నీకు పెళ్ళం లేకపోయి పిల్ల లేకపోయా తల్లికేమో చేతులకు పైసలు ఇవ్వకపోతే మన సంసారం ఎట్లా మీదకి వస్తుంది పిల్లగా? అది పెంటక్క, కానీ వీళ్ళ జీతం వస్తే ఎక్కడ పెడుతుండో ఏమో, యువతి కన్నా పెడుతుండో ఏమో అక్క పిల్లగా చెప్తలేడు. ఓ అమ్మ, నేను ఎవరు పెడతారా నాయన? ఇక అంత ధైర్యం నాకు లేదు గాని, ఇక దోస్తాన్లో తిరిగి అక్కడ ఇక్కడ తిరిగి పైసలు అన్ని ఖర్చు అవుతున్నాయి పో. ఓ అమ్మో అవ్వ మన్మన్లు జోరుగా ముచ్చట పెట్టుకుంటారు. పెట్టుకుంటాం సరిత, తిన్నవా? ఎక్కడ పోతున్నావు? ఏడక్క ఇంకా తినలేదు, ఇక దుఃఖం మీద పని ఉండే పోదామని వస్తున్నా. తిన్నరా మీరు? ఏడమ్మా ఇంకా తినలేదు, ఇక పూజ కాడికి రర్రి అని అంటివి, ఆట ఆడిపిస్తుంది, కాళ్ళు చూడు మచ్చం లేస్తలేవు, శాతనే అయితలేదు పో. ఇప్పుడు లేచిన ఒక 1 గంట ముందు లేచిన, 7 పని అన్నీ ఉంది, బాసన్లు దోమల ఇల్లు ఏది ఇంత షాయి పెట్టుకొని తాయినా ఇట్లా కూర్చునే సరికి బక్క ముచ్చి పిలిచింది, ఇంత కూర నన్ను వేసుకురా పోవే అంటే వేసుకొస్తా అని అంటుంది. గదే మాట్లాడుతున్నాము, ఈ పిల్లగాడు అంత పూజ పెట్టిస్తున్నా అంటే ఇలా అన్నదానం అంట గదే ముచ్చట మాట్లాడుతున్నాం అమ్మా. ఆయనకేంది పెట్టిస్తాడు, నెలకు 30,000 జీతం వస్తుందా ఆయనకు, మరి ఎక్కడ పెడతాడు పైసలు? అన్ని పూజలు పెట్టిస్తాడు, అన్ని అలా చేపిస్తాడు. ఇప్పుడు వాళ్ళ అమ్మ చెప్తుంది నాకు పూజ కాడికి రాలి బిడ్డ అంటే, సరే పో అత్తమ్మ వస్తపో అని చెప్పిన. రావాలి, నువ్వు రాకుంటే ఎట్లా? ఆడ ఆగిపోదు మళ్ళా, రా. నువ్వు చెప్పినవా వస్తాందుకు? మీ అమ్మ చెప్పింది కాబట్టి సరే వస్తా అని చెప్పిన, నువ్వు చెప్తానే వద్దాం అనుకుంటున్నా, నువ్వు చెప్తలేవుగా ఇంకా. ఇప్పుడే అనుకున్నాము, ఇవాళ పొద్దుకంగ పెట్టిద్దామని ఇక ఫిక్స్ అయినాము. ఎంబటే ఫోన్ చేసి చెప్పినాము ఆడ యూతులకు, ఇక సరే అన్న పెట్టి దూతి, పోయినసారి పెట్టించినావు ఈసారి ఇట్లా పెట్టి దూతి అని ఇప్పుడే అన్నారు. ఇక మా అమ్మ చెప్పినా ఒకటే, నేను చెప్పినా ఒకటే. సరే నేను ఇప్పుడైతే చెప్తున్నాగా, రాదు. సరే వస్తా, నేను అన్నాక ఇప్పుడు చెప్తున్నావు, సరే గిట్లనే ఉంటది. ఇక ఎప్పుడు చెప్తే ఏమైతుంది అమ్మ, ఇప్పుడే అనుకురంట కదా, ఇక అమ్మ అయితే చెప్పింది కదా, ఇంకా ఈయన చెప్పుడు వేరు వాళ్ళ అమ్మ చెప్పుడు వేరా? గదే కానీ ఏదో అక్క మాజా అక్క అట్లా అంటున్నా. సరే ఊళ్ళో దాకా పని ఉంది అక్క, పోయి వస్తా, మాట్లాడుకోరు ఇక. చెప్పు రమేష్ అయ్యా, ఇంకా ఏమేమి వంటకాలు చేపిస్తున్నావు? వంట మనిషిని పెట్టినావా? మరి నీ వాళ్ళు ఎవరైనా చేస్తారా దోస్తులు? పెట్టిన అవ్వ, ఒక మనిషిని పెట్టిన, ఇక తెలిసిన ఆయననే ఇక తక్కువ తీసుకుంటా అన్నాడు, 3,000 తీసుకుంటా అన్నాడు. ఇక పప్పు పాలకూర వంకాయ ఆలుగడ్డ, ఇక పప్పు చారు, ఏదైనా పచ్చడి చేస్తాడు.
ఇక నూనెలో దేవుకొని తింటందుకు గవేమో ఉంటాయి చూడు బ్యాట్లో బోట్లో ఇక గవ్వ ఎంచుతాడు 3,000 తీసుకుంటాడు అవ్వ. ఇక మా నూరులకు అప్ప చెప్పినాం అనుకో ఆగం ఆగం చేస్తాడు ఎందుకు వచ్చిన బాధ అని ఏ పోతే పోనని ఇక మనిషిని పెట్టిన. మంచి పని చేసిన పిల్లగా నిజంగా మన ఊరోళ్ళు చెప్తే ఆగం ఆగం చేస్తారు పెట్టిన పుణ్యం ఇట్లా ఉంటది అందరు తిట్టుడే ఉంటది ఇట్లా వంట మనిషిని పెడితే పోతే పోతే ఏమో 10 రూపాయలు ఇంకా మంచిగా చేస్తారు తిన్నోళ్ళన్నా అందరు నిమ్మలంగా తినిపోతారు కదా సరే ఉండండి. సరే అవ్వ పోయి వస్తా జర పని ఉంది రర్రి మరి పొద్దుకంగా. సరే సరే వస్తాం పో నీ జోరుగా పని ఉంటది పో పో. మళ్ళీ వస్తావా మళ్ళీ వచ్చి మాట్లాడుతుంది. అమ్మో పిల్లగాడు జోరు మీదనే మాట్లాడుతుంది అక్క ఈ పోరి ఊళ్ళో పోతున్నాను పోయింది కదా దాంతో ఒక మరల పోతుంది చూడు. అమ్మో ఇలా కథ మస్తు నడుస్తుంది పో ఏనాడు బయట పడుతుందో గాని ఇక మంచిగా అవుతుంది పోయి ఇద్దరిది. చెప్పు చెల్లె ఇంకా ఇంకేముందమ్మా బక్క పలసడు దాన్ని ఎందుకు అడుగుతున్నావు పిల్లని అయినా గా దాంతో ఎందుకు మాట్లాడతావు అలా మొగడు ఒకటే పని తిడుతుండు పెంటమ్మా నిన్ను. అవును తాతాగి పోతాం కదా ఎత్తనని మొగడు తిడుతుండే మన దగ్గరికి ఎందుకు వస్తున్నావు రాకు ఉత్తగానే బయలు చెప్తురేమ్మా నన్ను అని అంటే అయ్యో ఆడట్లనే మాట్లాడతారు అక్క పోనీ అని ఈ పోరంటది. మాట్లాడితే ఒక బాగుంది మాట్లాడకుంటే ఒక బాగుంది తాత ఏం చేయాలి మొన్న తిడుతుంటే నువ్వు చూస్తే కదా నీ కళ్ళ ముందే ఇచ్చింది కదా దాని మొగడు. అవునవును అమ్మో ఇది దీని మొగడు ఇద్దరు బద్మాషోళ్ళే. ఓ ముసలాడా నువ్వు ఎట్లా అంటే అట్లా పడతా అనుకుంటున్నావు ఆల్కవ దొరికిందా నేను ఎంత వస్తా అంటేనే మాట్లాడుతున్నా నువ్వు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడి చెప్తున్నా మంచిగా ఉండదు మళ్ళా. అమ్మో బక్కదో మస్తు మాటలు వస్తున్నాయి బక్కదానికో. ఏ ఊకో ముసలాయన ఏం ఒక మాట నువ్వు ఒక మాట అనుకుంటారు ఏం కయ్యాలు పెట్టుకుంటారు ఎందుకు చెప్పు దాని జోలికి పోకో తిన్నవా. తిన్న పెంటవ్వా ఇక నా పెళ్ళమ్మ కోడిగుడ్ల కూర వండేది ఉల్లిగడ్డ కోడిగుడ్లు కమ్మగా ఉంది ఇక తిని తెరిసేపు అరుగుతుందని బయటికి వెళ్ళా తిరుగుతందుకు. గట్ల నా నీ పెళ్ళానికి ఏంది ఇక నీకు నచ్చిన కూర చేపించుకుంటావు తింటావు ఇక నీది నడుస్తుందయ్యా నువ్వు ఎట్లా ఎత్తే అట్లా ఇంటది నీ పెళ్ళ మాట ఆడించుకుంటావు ఇక. గట్లనే ఉంటది మళ్ళా బతికిన రోజులు బాబుల బతకాల పిల్ల కాదు గాని ఇక పోరికి ఏం రోగం పుట్టింది ఆ రమేష్ గాడు ఆ పోరి కాడ నిలబడి జోరుగా మాట్లాడుతుర్రు. ఇక నేను సప్పుడు సరి చేయకుండా పక్కకించి నడుచుకుంటూ వచ్చిన. ఓ అమ్మ మేమేమో మాట్లాడుకుంటారు గట్లా ఊర్లో అందరు ఉన్నప్పుడు మాట్లాడుకుంటే ఎవడన్నా చూస్తే ఇజ్జత్ ఏమని ఉంటదా ఏమన్నా సిగ్గు శరం ఏమన్నా ఉందా పెంటమ్మా చెప్పు నువ్వు చెప్పకపోయినావు. ఇట్లా ఊర్లో చేయకూరి బయట చేస్తే చెయ్యిరి గాని ఇక డ్యూటీకి ఒక్క దగ్గర పోతారు ఆడ మాట్లాడుకోరు గాని ఊర్లో అందరి ముందు మాట్లాడి ఇజ్జత్ తీసుకోకూరి అని చెప్పకపోయినావు పెంటమ్మా. మనకెందుకు తాత దశంట వీట్లకు మనం పోనే పోవద్దు ఉత్తగానే బయలాం లేస్తారు ఇక మనం చూసుకుంటుండాలి ఏమేం చేస్తున్నారు ఏమేం కథ చూసుకుంటుండాలి గాని వాళ్ళ జోలికి పోవద్దు తాత మనము. ఇగో ఎట్లుంది మన వీడియో మనల్లందరికి నచ్చింది అనుకుంటాము నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి హైప్ పాయింట్స్ అనేవి చాలా అవసరం అండి మాకు హైప్ చేస్తే మన ఛానల్ ఈజీగా గ్రో కనుక యూట్యూబ్ అనేది రికమెండ్ చేస్తుంది అప్పుడు ఈజీగా మన ఛానల్ గ్రో అవుతుంది కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి వీడియో ఎట్లుందో కింద కామెంట్ చేయండి. రేపటి వీడియో ఫుల్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఫన్నీగా ఉంటది వీడియో కొంచెం లెంతీగా తీయడానికి ట్రై చేస్తాం రేపటి వీడియో సరేనా రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాం అప్పటి వరకు చూస్తూనే ఉండండి స్వీట్ భాష బాయ్ అందరికి మళ్ళీ కలుద్దాం.